వెల్కమ్ టు విత్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ము జలగల వాడుకుంటూ జీవితాలతో చెలగాటమాడుతున్నాడని విమర్శ. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పర్యటన. నేత పరిశ్రమను నూరకత అభివృద్ధి వైపు నడిపిస్తామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా 9వ తేదీ వరకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. 19 సంవత్సరాల వయసు వరకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లకు సీసీ రోడ్ల నిర్మాణం. విమర్శలకు తావిస్తున్న అధికారుల చేష్టలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల సొమ్ము జలగల వాడుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాన్యులను బజార్లో పడేలా చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించారు. స్థానిక పాత బస్తీలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అమాయక ప్రజలను మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ముందే మోసగాడు, వివిధ కేసుల్లో దోషిగా ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే నవ్వొస్తోంది అన్నారు. ఎంతో కష్టపడి అమరావతిని నిర్మిస్తే ప్రజాధనం లెక్క లేకుండా అమరావతిని కనుసన్నల్లో లేకుండా చేయాలని చూడడం బాధాకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మా పార్టీ నాయకులను బెదిరించి గెలుపొందామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి అరాచకాలను చూసి విసుగు చెందిన ప్రజలు పలుచోట్ల టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారన్నారు. అలాగే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో టీడీపీ జెండా ఎగిరేలా అమూల్యమైన ఓటు వేయాలన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రలోభాలకు బెదిరింపులకు ఎవరూ భయపడరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేఈ ప్రభాకర్, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు తీయేశావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఏ తమ్ముళ్ళు చంద్రన్న బీమా ఇప్పుడు ఇస్తున్నారా? మనం వచ్చే 10 లక్షల రూపాయలు ఇచ్చాడు, వస్తుందా ఇప్పుడు? పింఛను నేనే ఆ రోజు 200 నుంచి 2000 రూపాయలు చేశాను. పింఛన్ని 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేస్తే ఇతను వచ్చి 250 రూపాయలు పెంచాడు. అక్కడ మోసమే. 3000 ఇస్తాను, నేను 3000 ఇస్తాను. నేను వచ్చుంటే ఇప్పటికే మీకు 3000 వచ్చే తమ్ముళ్ళు. అది కూడా నిరుద్యోగ వృద్ధి ఇచ్చాను, అది వస్తా లేదు. ఇప్పుడు అదే రావడం లేదు. అమ్మ ఒడన్నాడు, నాన్న బుద్ధి ద్వారా 3 రెట్లు లాగేసుకుంటున్నాడు. 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాడు. రైతులకు 12,500 ఇస్తాడు. ఇప్పుడు 7,000 ఇచ్చి వాళ్ళ మోసం చేశారు. ఒక ఫేక్ ముఖ్యమంత్రి, అన్ని అబద్ధాలే. బాబాయ్ కేసు ఏమైంది అడగండి. ఆ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని. ఇంకో పక్క కోడి కత్తి కేసు ఏమైందో ఒకసారి అడగండి మీరు. అంటే చెప్పేది నోరు తెరిస్తే అబద్ధం తప్ప జీవితంలో ఎప్పుడు వాస్తవం చెప్పే అలవాటే లేదు. నిర్మాణం చేసుకోవాలంటే నిర్మానుష్యంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మద్యం. మీరు చాలా ఆనందంగా భోంచేశారా లేదా? ఎందుకు? చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో నేత పరిశ్రమకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ఏపీఐసీసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. 24వ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి హరిహరన్, 13వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి డి చిత్ర, 14వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి బి భాస్కర్లతో పాటు ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో 10,000 కుటుంబాలు నేత వృత్తిని కొనసాగిస్తుండగా అనుబంధ రంగాలను కలుపుకొని ప్రత్యక్షంగానూ పరోక్షంగా 60,000 మంది జీవిస్తున్నారన్నారు. నేత పరిశ్రమను సాంకేతిక అభివృద్ధి వైపు నడిపించడానికి అలుపెరగని పోరాటం చేస్తున్నానన్నారు. నియోజకవర్గ పరిధిలో నేత వృత్తిని సాంకేతిక అభివృద్ధి దిశగా నడిపేందుకు 6,000 అండర్ పిక్ లూమ్లు, 1000 ఆటో లూమ్లు, 10 వ్రాపింగ్ అండ్ సైజింగ్ యూనిట్లు, 10 ప్రింటింగ్ యూనిట్లు, 20 ఎంబ్రాయిడరీ యంత్రాలు, 5 గార్మెంట్ యూనిట్లు, 10 సీజ్ డైయింగ్ యూనిట్లు అందజేయాలంటూ 235 కోట్ల మేర పారిశ్రామిక మంత్రికి ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రారెడ్డి, పురుషోత్తం, భూపాలన్, నటరాజన్, పొన్నురంగం, కుమరన్, సెల్వమణి తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దేవలంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పందిళ్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని సూపర్వైజర్ సురేందర్ రెడ్డి తెలిపారు. 1 సంవత్సరం పిల్లల నుంచి 19 సంవత్సరం వరకు గల బాలబాలికలకు ఈ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఏఎన్ఎం అశ్విని, ఆశా కార్యకర్తలు, డి చంద్రకళ, ఉపాధ్యాయులు, పిల్లలు, గర్భవతులు పాల్గొన్నారు. ఆ చేతిలో కూడా ఈ చేతి నుంచి ఇట్లా ఈ చేయి కూడా నా చేతులు సరిగ్గా కట్టుకోవాలి కాబట్టి ఇట్లా వేస్తున్నా అంతే. చేతులు అంత శ్రద్ధగా పెట్టుకోవాలి. ఓకేనా? ఆదోని పట్టణంలో 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సిపిఎం పార్టీ అభ్యర్థి అంజనాదేవి వాడవాడలా తిరుగుతూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటు, మీ అమూల్యమైన ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. గతంలో సిపిఎం పార్టీగా గెలిపించినప్పుడు ప్రజల అభివృద్ధికి కృషి చేశామని, అలాగే అనేక రకాల ప్రజా సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. సిపిఎం పార్టీకి మరోసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్గా గెలిపించాలని, కాలనీ అభివృద్ధి బాటలు వేయాలని ఓటర్లను కోరారు. మోడీ మన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఈ దేశంలోకి ఇప్పుడు ఆహ్వానిస్తూ లాభాల బాట నడుస్తున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పటికే ప్రైవేట్ పరం చేసినటువంటిది క్రమంలోనే తాజాగా విశాఖ ఉక్కు అనేటువంటిది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే ఆత్మ బలిదానాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు, అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ఈరోజు ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా బడా పెట్టుబడిదారులకు అప్పగించే పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు విశాఖ ఉక్కుకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించి మరి ఈరోజు దీనికి మద్దతు తెలుపుతున్నాయి. ఏదైనా కూడా నిర్ణయం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక సంఘాలని ఇచ్చినటువంటి పిలుపును గౌరవించి మరి ఈరోజు వారు కూడా స్వచ్ఛందంగా సంఘీభావం తెలుపుతున్నట్టు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రివ్యూ చేసే పద్ధతిలో వాటన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలనే పద్ధతుల్లోనే ఈరోజు వామపక్ష కార్మిక సంఘాలుగా, వామపక్ష పార్టీలుగా తెలుగుదేశం పార్టీ, మిగతా అన్ని కలిసి వచ్చినటువంటి పార్టీతో ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఇక ఈరోజు జరుగుతున్న రాష్ట్ర ఆందోళనలో కె అజయ్ బాబు, ఏఐటీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. కార్మిక సంఘాలు, తెలుగుదేశం పార్టీ కార్మిక సంఘాలు అన్ని కూడా ఈరోజు ఇక్కడ బంద్లో భాగంగానే ఇక్కడ ఆందోళన కార్యక్రమం. గుంటూరు తెలుగుదేశం తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ 13వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని కుమారి మహంకాళి రేవతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో చెల్లా ఆంజనేయ ప్రసాద్, ప్రెసిడెంట్ కరిముల్లా చంద్రశేఖర్, గోవిందరాజులు, చెల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు. మార్చి నెల తర్వాత ఏప్రిల్లో పెరిగే ఇళ్ళ ట్యాక్సులు 100కి 1000 రూపాయలు. ఇవన్నీ చూస్తుంటే ప్రజలందరూ ఆధారించి అమ్మాయిని ఓటేస్తాము, చూపిస్తాము. నజీర్ గారికి మరియు గల్లా జయదేవ్ గారికి ధన్యవాదాలు. 13వ డివిజన్లో పర్యటించగా ప్రజలు నాకు అపూర్వ స్పందన తెలియజేస్తున్నారు మరియు వారి సమస్యలు తెలియజేస్తున్నారు. వారి సమస్యలలో ముఖ్యంగా
మేము పర్యటిస్తున్నాము. మంచి స్పందన లభిస్తుంది. మా అందరికీ ఓటేస్తారని జనాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇది మార్చి నెల. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసినందుకు జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి, మున్సిపల్ శాఖ సిబ్బందికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా మా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వరన్న గారికి, మరి అలాగే ప్రెస్ మిత్రులందరికీ, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్నటి ప్రోగ్రాంతో కర్నూలు మరి మున్సిపల్ ఎలక్షన్స్లో సగం విజయం మేము సాధించినట్లే. అక్కడికి వచ్చిన జనాన్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను బట్టి, మరి వాళ్ళు అటెండ్ అయిన విధానాన్ని బట్టి, మాకు వచ్చిన రిపోర్ట్స్ని బట్టి సగం విజయం మేము సాధించినట్లే. మా అధ్యక్షులు వచ్చి మమ్మల్ని ఇంకా ఉత్తేజపరిచి ఈ మేయర్ ఎలక్షన్స్లో సక్సెస్ కావడానికి ఆశీర్వదించిపోయారు. ఇక్కడున్న ప్రతి అభ్యర్థికి, నిలబడిన ప్రతి అభ్యర్థికి ధైర్యం నింపిపోయి, పాతకాలం నుంచి మరి ఫైట్ చేస్తున్న విషయం ఆంధ్రులు మరి ఎందుకు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారనే విషయాలను తీసుకొస్తే ఒక్కటే వాళ్ళు చెప్తా ఉండేది, గవర్నమెంట్ అయితే సక్సెస్ కాదు, ప్రైవేట్ వ్యక్తులైతే, ప్రైవేట్ కంపెనీలు అయితే సక్సెస్ అవుతాయి అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు బ్యాంకులకు ఎగరగొట్టిన వ్యక్తుల్ని కానీ, కంపెనీలని కానీ ఒక్కసారి పరిశీలించినట్లయితే ఎక్కువ శాతం ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలు ఎగరగొట్టి ఈరోజు వైట్ కాలర్స్ దొంగల మారు తిరుగుతూ ఉన్నారు. కానీ ఎక్కడ ప్రజానీకానికి పనికొచ్చే పనులు అయితే ఎక్కడ చేయలేదు. అది ఒక్కసారి ఈ రెండు ప్రభుత్వాలు గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే వేల ఎకరాలు, వందల ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులు మరి మైనింగ్స్ కోసం ఇస్తున్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ ఉపయోగపడే విషయం చేసినందుకు మరి మా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా మా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వరన్న గారికి. గుంటూరు 9వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రచమంటి భాస్కర్రావు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రచమంటి భాస్కర్రావు, మాధవ చిన్న, కుర్ర పున్నారావు, తలారి రాము, సాదం వెంకటేశ్వరరావు, సీను తదితరులు పాల్గొన్నారు. నిన్న మెరుపుగాలు చూసావా? నేనే అనుకుంటాను. గుంటూరు 10వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ మీరావలి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొగిలి ప్రసాద్, నల్గొండ బాలు, ఆవిరి బ్రహ్మం, కోటయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముసాయిదా నగర్ ఓట్లన్నీ ఇప్పుడు యాదవ్ స్కూల్కి ఇచ్చారు. అలాగే ఎత్తు రోడ్డు దగ్గర మన రాజులు పరిపాలించిన గడ్డ మీద కూడా ఆ ఓట్లు కూడా పెద్ద యాదవ్ స్కూల్కే ఇచ్చారు. ఈ ఓట్లన్నీ మొత్తం 8 బూతులు వచ్చినాయి. ఉత్తరం 4, తూర్పు 4. ఈ బూతులన్నీ మన 10వ వార్డు ప్రజలందరికీ ఓటేసే హక్కును కల్పించారు. అక్కడ మీరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉదయాన్నే ఓటు, మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను గెలిపించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించవలసిందిగా ప్రార్థిస్తూ అస్సలాము అలైకుం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ మీరావలి గారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లకు సీసీ రోడ్ నిర్మాణంపై అధికారుల చేష్టలు విమర్శలకు తావిస్తోంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరియు కాంట్రాక్టర్లు సీసీ రోడ్ నిర్మాణానికి దృష్టి సారించారు. అవగాహన రహితమో లేక నిర్లక్ష్యమో అక్రమ లేఅవుట్లకు ప్రాచుర్యం పెంచేందుకు ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ లేఅవుట్లకు వెళ్లేందుకు రోడ్లు వేయడంపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కోట్లాది రూపాయల నిధులను ప్రజోపయోగానికి వినియోగించకుండా ప్రైవేట్ అవుట్లకు లేఅవుట్కు రోడ్డు నిర్మాణం చెప్పేటందుకు అధికారులు ఎలా అనుమతిస్తారని రోడ్డు వసతి లేని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు 3వ డివిజన్ పాత గుంటూరు ప్రగతి నగర్ పాముల కాలనీ నందు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పోలవరపు జ్యోతి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భరోసా ఇచ్చి తమ వెంట నడిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అందరూ మాకు అందినవి మేము వైఎస్ఆర్సీపీకే ఓటేస్తాం. ఇళ్ల పట్టాలు కానివ్వండి, అమ్మఒడి అన్నీ తీసుకుంటున్నాం కాబట్టి మేము జగనన్నకే ఓటేస్తాము. ప్రజల్లో స్పందన చాలా బాగుందండి. ఎక్కడన్నా చిన్న చిన్న లోపాల వల్ల కొంతమంది తప్పకుండా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నానండి. ఈ పక్కన ఉన్న పార్టీలు కానీ ఏమన్నా అసత్య ప్రచారాలు చేస్తుంటే ఎవరో దయచేసి నమ్మొద్దండి. అసత్య ప్రచారాలు చేస్తున్నారండి. హౌస్ ట్యాక్స్ కానివ్వండి, గ్యాస్ బిల్లులు కానివ్వండి, గ్యాస్ పెరిగిందని చెప్తున్నారండి. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలే కానీ ఇక్కడ మాత్రం పెంచినవి కాదండి. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారండి అదే విషయం. ఇవి సంవత్సరానికి ఇంతని అది ప్రభుత్వం రూల్లో ఉన్న ప్రకారమే జరుగుతుంది. కానీ
సిటీ నుంచి నవరత్నాల్లో భాగంగా ఈరోజు మేము గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు అందరూ మాకు అందినవి మేము వైఎస్ఆర్సీపీకే ఓటేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ము జలగల వాడుకుంటూ జీవితాలతో చెలగాటమాడుతున్నాడని విమర్శ. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పర్యటన. నేత పరిశ్రమను సాంకేతిక అభివృద్ధి వైపు నడిపిస్తామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా 9వ తేదీ వరకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. 19 సంవత్సరాల వయసు వరకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లకు సీసీ రోడ్ల నిర్మాణం. విమర్శలకు తావిస్తున్న అధికారుల చేష్టలు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.